హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమలో దూరమైన మనసు దూరం కాలేదు. మిథున దేవ ఇద్దరి చూపులు మళ్ళీ కలవడానికి ఒక క్షణం చాలు. విడిపోయిన తర్వాత మొదటిసారి ఇద్దరు ఒకే హోటల్లో ఎదురుపడ్డారు. అక్కడ జరిగినది వాళ్ళ ప్రేమని మళ్ళీ మేల్కొల్పింది. మిథున కూర్చున్న చోటకి కొంతమంది రౌడీలు వచ్చి వాదన మొదలు పెడతారు. మిథున వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేస్తుండగా గట్టిగా మిథున చేయి పట్టుకుంటాడు ఆ రౌడీ. మిథున చేయికి గాయం అవుతుంది. అది చూసిన దేవ వాళ్ళతో ఫైట్ చేసి మిథునని సేవ్ చేస్తాడు. వాళ్ళతో మిథునకి సారీ కూడా చెప్పిస్తాడు. దేవ వెళ్తూ వెళ్తూ మిథునతో ఇలా అంటాడు, సెప్టిక్ అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకో అని చెప్పి వెళ్తుంటే మిథున దేవ చేయి పట్టుకుంటుంది. చేయి ఎందుకు పట్టుకున్నావు, వదులు అంటాడు. వదులుతాను, నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు. వాళ్ళని ఎందుకు కొట్టావు అని మిథున అడుగుతుంది. నీతో చెడుగా ప్రవర్తించారని కొట్టాను అని దేవ అంటాడు. వాళ్ళు నన్ను కామెంట్ చేస్తే నీకెందుకు కోపం వచ్చింది? నేను నీ భార్యని కాబట్టి అంతేగా అని మిథున అంటుంది. నీ ప్లేస్లో వేరే ఎవరు ఉన్నా నేను ఇంతే చేస్తాను అని దేవ అంటాడు. మరి వాళ్ళకు కూడా ఇలాగే చేతికి కట్టు కడతావా చెప్పు, ఇలాగే కట్టు కడతావా, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో అని బాధ్యతగా చెప్తావా? చెప్పుదేవా, నా ప్లేస్లో ముక్కు మొహం తెలియని అమ్మాయి ఉంటే నువ్వు ఇలాగే కట్టుకట్టి ఇలాగే జాగ్రత్తలు చెప్తావా? చెప్పుదేవా అంటుంది. చేయి వదులు, నేను వెళ్ళాలి అని దేవా అంటాడు. ఎంత దూరం వెళ్తావు? నాకు దూరంగా నువ్వు ఎంత దూరం వెళ్తావు? నీ మనసులో నేను ఉన్నాను, నా మీద ప్రేమ ఉంది, మరి నాకు దూరంగా నువ్వు ఎలా వెళ్ళగలవు అని మిథున అంటుంది. దేవా చెయ్యి వదిలించుకొని కోపంగా, నీకు ఇప్పుడు 1000 సార్లు చెప్పా, నా మనసులో నువ్వు లేవు, నీ మీద ప్రేమ అంతకన్నా లేదు అని అంటాడు. నా మీద ప్రేమ లేకపోతే వాళ్ళు నన్ను కామెంట్ చేయగానే నీకు అంతలా కోపం రాదు. నీ మనసులో నాకు భార్య స్థానం లేకపోతే, నాకు చిన్న గాయం తగిలితేనే నువ్వు విలువెల్లాడిపోతావు. నీ మనసు నిండా నేను లేకపోతే నువ్వు వాళ్ళని చచ్చేలా కొట్టవు, నాకు ఏమైతుందో అని జాగ్రత్తలు చెప్పవు. మరెందుకు నీ మనసుకి ముసుగు వేసుకుంటావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, నన్ను దూరం చేసుకుంటున్నావు. చూడు, నేను నిన్ను క్యాజువల్గానే కాపాడాను, అంతకు మించి ఇంకేమీ లేదు. నువ్వు ఏదేదో ఊహించుకోకు అని దేవ అంటాడు. ఎందుకు దేవ ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని మిథున అంటుంటే అక్కడికి భాను వస్తుంది. వచ్చి, ఏయ్ నా రాజా నిన్ను ఇంట్లో నుండి గెంటేశాడు కదా, మరి గెంటేయించుకున్న దానివి గెంటేయించుకున్నట్టు ఉండక మరి ఎందుకే నా రాజాని ఇంకా సతాయిస్తున్నావు అని భాను అంటుంది. ఇది మా మొగుడు పెళ్ళాల విషయం, నువ్వు మధ్యలోకి రాకు అని మిథున అంటుంది. మనం అసలు భార్యాభర్తలం కాదు, నువ్వు నా జీవితంలోకి అనుకోకుండా వచ్చావు, వెళ్ళిపోయావు, అంతకు మించి మన మధ్య ఏమీ లేదు, నువ్వు ఇంకోసారి మనం భార్యాభర్తలం అనకు అని దేవ అంటాడు. సరే, ఇదే మాట నన్ను చూసి చెప్పు, నువ్వు నన్ను భార్యలా చూడటం లేదని, నీ దృష్టిలో మనం భార్యాభర్తలం కాదని నా కళ్ళల్లోకి చూసి చెప్పు దేవా అంటుంది. దేవా, నిన్ను నేను భార్యగా చూడటం లేదు, ఎప్పటికీ చూడను కూడా. ఇక నా దృష్టిలో మనం భార్యాభర్తలం కానే కాదు, అది ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో జరగదు. చాలా కళ్ళల్లోకి చూసి చెప్పాను, చెప్పమన్నావు కదా, చెప్పాను, ఓకేనా అని దేవ అంటాడు. నువ్వు చెప్పేది అబద్ధం అని నాకు తెలుసు, అది నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది అని మిథున అంటుంది. చెప్తే అర్థం కాదా నీకు? నిన్ను ఇంట్లో నుండి పంపించేటప్పుడే చెప్పాను కదా, నీకు నాకు ఎలాంటి ఉండకూడదు, మన ఇద్దరి మధ్య మాటలు కూడా ఉండకూడదు అని. మరి ఎందుకు నాతో మాట్లాడుతున్నావు అని దేవ అంటాడు. మన మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదు, మాటలు ఉండకూడదు అని నువ్వు నిజంగా అనుకుని ఉంటే వాళ్ళు నన్ను కామెంట్ చేస్తుంటే నువ్వు పట్టించుకునేవాడివి కాదు అని మిథున అంటుంది. ఒక ఆడది ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ కాపాడకుండా ఎలా ఉంటా? నువ్వు ఏదేదో మతి లేకుండా ఊహించుకుంటావేంటి అని దేవా అంటాడు. ఊహించుకోవడం కాదు దేవా, నమ్మకానికే వచ్చేశాను. నన్ను పంపించిన నువ్వే నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వస్తావు, నా చెయ్యి పట్టుకొని మీ ఇంటికి తీసుకెళ్తావు అని మిథున అంటుంది. భూమి తలకిందులైనా, ఆకాశం విరిగి నేల మీద పడినా సరే అది జరగదు. ముందు ఆ భ్రమలో నుంచి బయటకు రా. భ్రమ కాదు, నిజం, త్వరలో జరగబోయేది అదే, నువ్వే చూస్తావు కదా. ఏంటి చూసేది? నేను రేపే మాపో పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్లోకి వేరే అమ్మాయి వస్తుంది, మరి నీకోసం నేనెందుకు ఎదురు చూస్తాను అని దేవా అంటాడు. నువ్వు ప్రాణం పోయినా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవు దేవా అని మిథున అంటుంది. చేసుకుంటాను, అందుకని
నీ లైఫ్ నువ్వు చూసుకో, లైఫ్ లాంగ్ బాగుండు అని దేవా అంటాడు. మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం తప్ప నీ లైఫ్లోకి మరో అమ్మాయి రాదు, నువ్వు రానివ్వవు అని నాకు తెలుసు దేవా అని మిథున అంటుంది. అబ్బా, నీ జీవితం నువ్వు చూసుకొని సంతోషంగా ఉండు అంటే అర్థం కాదా నీకు? అసలు ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు అని భాను కళ్ళి చూస్తూ ఆలోచించి, ఏంటి నేను పెళ్లి చేసుకోనా? నా జీవితంలోకి మరో అమ్మాయిని రానివ్వనా? నేను భానుని పెళ్లి చేసుకుంటాను. త్వరలోనే నాకు భానుకి పెళ్ళి, భానుని పెళ్లి చేసుకుంటా అని స్వయంగా నీకే చెప్తున్నాను. నా గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకో, కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అని చెప్పి దేవా వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ఓవర్. ప్రోమో చూసేద్దాం. భాను అయితే స్వీట్స్ తీసుకొని సంతోషంతో దేవా ఇంటికి అయితే వెళ్తుంది. వెళ్ళి అత్త అత్త అని పిలుస్తుంది. ఏంటి భాను, ఏమైంది అంటుంది. నాకు పెళ్లి కుదిరింది అత్త అని భాను చెప్తుంది. ఏంటి నీకు పెళ్లి కుదిరిందా? అబ్బాయి ఎవరు అని అడుగుతుంది. ఇంకెవరు అత్త, నీ చిన్న కొడుకు దేవానే అని భాను అంటుంది. అందరూ అయితే షాక్లో చూస్తారు. దేవానే నేను పెళ్లి చేసుకుంటున్నాం అని దేవా కూడా నాకు మాటిచ్చాడు. అక్కడ మిథున ఇంట్లో దేవా గురించి ఆలోచిస్తూ మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.